మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలు ఆడిన బతుకమ్మలను చెరువులోకి పోయడానికి NH-44 హైవే ఉండడం వల్ల ప్రతిసారి పండుగ సందర్భంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుత పరంజ్యోతి, ఆయుత దివాకర్, రఘుపతి, తలారి రాములు, కరణి రాములు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎంత స్పీడ్ వచ్చినా 10 మంది ఒకటేసారి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఆగండి. ఇక్కడ ఆగి మీరు కంట్రోల్ చేసేది ఆడపడుచులకు బతుకమ్మను చెరువులో వేయడానికి వెళ్ళడానికి ఈ మార్గ మధ్యంలో హైవే ఉండడం వల్ల ఈ హైవే దాటడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎవరైతే చేయవలసిన వారు చేయకపోవడంతో ఇక్కడనే మన రాజు అండ్ వాళ్ళ టీము ఒక 4 రోజులు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ ఏం లేవు కాబట్టి నిన్ననే అది గమనించి హైదరాబాద్ నుంచి సేఫ్టీ ఈ లైట్ ఒకటి అలాగే జాకెట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఈ దాటడానికి సులువుగా ఉంటుంది. ఇది రోడ్డుపై వెళ్ళే వాహనాలకు కూడా ఇది చూపించడం వల్ల వాహనాలు ఆపుతారు. ఆ టైంలో వాళ్ళు రోడ్డు దాటి ఆ చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు వేసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఇవి వాళ్ళు అందియడం జరిగింది. మహిళలు చాలామంది రోడ్డు దాటుతున్నారు. ఒకసారి వాళ్ళు కంట్రోల్ కాకుండా వస్తే చాలా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా చిన్న ప్రమాదం కావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.